దానికి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని చేయాలి విభజనకి. అందుకోసం ఆ కమిటీ వేశారు. వాళ్ళు ఏం పీకిందేం లేదు, వాళ్ళు విడదీయద్దని కూడా చెప్పారు. 5 ప్రపోజల్స్ అంటూ అందులో ఆ లెక్కనైతే. కానీ చేశారు కదా. చేయాలనుకున్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక కమిటీ వేయాలి, డిలిమిటేషన్. వాళ్ళకి ముందే నువ్వు ఇన్ని సీట్లు పెంచని చెప్పకూడదు. వాళ్ళు తర్వాత ప్రాతిపదిక అడుగుతారు ప్రభుత్వాన్ని, ఏం ప్రాతిపదిక. ప్రభుత్వం అప్పుడు వాళ్ళకి సిఫార్సు చేస్తుంది, ఇట్లా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందయ్యా కాబట్టి 50% పెట్టండి అనేది. వీళ్ళు అది మీరు రాయండి అన్నారు, ఓకే అన్నాడు. ఎందుకంటే అది రేపు పొద్దున వీళ్ళు అసలు కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేస్తారు మామూలుగా అయితే, వాళ్ళు బిల్లులో పెడితే. అట్టట్టా కుదురుద్ది నియోజకవర్గాల పునర్విభజన కమిటీ డిసైడ్ చేయాలి, కానీ కాన్స్టిట్యూషనల్ గా వీళ్ళే డిసైడ్ చేసి పునర్విభజన కమిటీతో ఎట్లా చేపిస్తారని అడుగుతారు రేపు పొద్దున. సవాల్ చేస్తే కోర్టులో వీగిపోతుంది అది. కాబట్టి వీళ్ళు అందులో పెట్టలా ఆ విషయంలో. అందుకని మీరందరూ అంటే పేరు చెప్పండి, ఒక గంటలో నేను బిల్లు మార్చి తెస్తానన్నాడు ఆయన. దానికి వీళ్ళు ఏమనలేకపోయారు అక్కడ. నెక్స్ట్ ఏమైపోయింది, నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది వీళ్ళు ఇంకో లింక్ పెట్టింది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్ ఎందుకు ఇప్పుడే పెట్టాను. కానీ రాజ్యాంగంలో రాసుంది అది జనాభా లెక్కలు అవ్వాలి, జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అనేది ఉంది. ఆ పునర్విభజన జరిగితేనే కదా మహిళా రిజర్వేషన్ అమలు చేయగలిగేది. ఇక్కడ ఇంకో పాయింట్